వార్డులు ఉన్నాం. అయితే ఒక నమ్మలేని విషయం ఏంటంటే ఇక్కడ జనసేన కూడా బరిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా ఉన్న తరుణంలో కూడా నేను ఇట్లా ఎదురుగా వస్తుంటే నాకు అనిపించింది జనసేన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. అన్న, జనసేన ఉద్దేశం ఏంటి? కాగజ్ నగర్లో మరి ఇక్కడ ఎమ్మెల్యే అయితే గెలిచి లేడు, ఎక్కడ తెలంగాణలో ఒక పార్టీ కూడా గెలిచి లేదు, ఎంపీ లేడు, మంత్రులు లేరు. మరి మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని జనసేన తరపున ప్రయత్నం చేస్తాను, నిజంగా మీకు ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉందంటారా? అంటే నేను జన సైనికులే కాకుండా నేను ఆల్రెడీ 25 సంవత్సరాల నుండి చిరంజీవి సేవా సమితి మరియు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమంలో రక్తదానంలో ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాపాయాలు కాపాడే కాకుండా హెల్త్ క్యాంపులు ఎన్నో పెట్టి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ 25 వార్డు నుండి రావడం జరిగింది. అయితే ఇప్పుడు వేరే పార్టీల గురించి మనం మాట్లాడే అవసరం లేదు, కానీ ఇప్పుడు వేరే పార్టీల మనం కొట్లాడాలంటే ఇప్పుడు డబ్బు బలం, ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జనసేన పార్టీ. దీంట్లో ఏం ఆశించకుండా నువ్వు కష్టపడు, ప్రజల గురించి నువ్వు చావుకైనా సిద్ధంగా కానీ చరిత్రలో నిలిచిపోతావు అనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. జనం గురించి, జనాల సమస్యల గురించి ముందుకు తీసుకుపోయి ధైర్యం ఉన్న వ్యక్తి కావాలనే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఆయన మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడతాడు. అది నాకు పెద్ద డౌట్ ఏంటంటే అన్న, కొంచెం క్వశ్చన్స్ తప్పు అనుకోకండి. ఇప్పుడు జనసేన ఏపీలో మాత్రం బీజేపీతో పొత్తే ఉంది, ఓకేనా? టీడీపీ, బీజేపీ, జనసేన ఒకటే ఉంది. ఈ తెలంగాణలో కూడా ఇక్కడ పాలోయ్ హరీష్ బాబు ఏమన్నా మీ వెనుకలు నడిపిస్తాడా? అసలు నడిపించి మన బీజేపీ ఓట్లు, ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కాంగ్రెస్ పాల్సిన ఓట్లు మీ వైపు పడితే కనుక బీజేపీకి ప్లస్ అవుతుంది అనే ఒక ఆలోచన ఆయనకు ఉందని అనిపిస్తుంది నాకు. నేను ఇప్పటి వరకు పాల్వాయి హరీష్ రావుని ఎప్పుడు కలవలేదు. ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కలవలేదు. గతంలో నేను మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనపర్తి ఉండి ఇప్పుడు కూడా అసలు ఎవరు కూడా నేను వ్యక్తిగతంగా కూడా ఎవరితో విభేదాలు లేవు. నాకు కోనప్ప సార్తో కూడా విభేదాలు లేవు, ఇటు ఎవరితో లేదు. కానీ వాస్తవానికి చెప్పాలంటే జనసేన పార్టీకి మేము న్యాయంగా వచ్చినాం. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాతో కాదు, అట్లా చేయమన్నా మేము చేసేటోళ్ళం కాదు. ఇప్పుడు న్యాయంగా నిలబడ్డాం, గెలుస్తామా ఓడతామా జనాలు ఆశీర్వదించి జనం గిట్లా ముందుకు తీసుకువెళ్తే గిట్లా ఈ 30 వార్డులలో 25వ వార్డు అరే జనసేన అభ్యర్థి ఈర్లసున్న ఎట్లా చేసిండు అనేది నా నేను చదువుకున్న చదువు మొత్తాన్ని ఇక్కడ చూపించి ప్రజలకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎన్నోట్లు ఉంటాయన్న ఓట్లు? ఇక్కడ 1718 ఓట్లు ఉన్నాయన్న. అందులో మరి పోలేట ఎన్ని అవుతుందో తెలియదు. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినా 15 లక్షలు కావాలి, ఉన్నాయి మరి డబ్బుతో వేయాలమ్మా. మేము డబ్బు లేకుండానే మేము జనాలకు డబ్బులు వేయరా? డబ్బులు ఇవ్వమన్న. మాది జనం ఏంటంటే జనాలతోటి జన ఆశీర్వాదం. మిగతా పార్టీ డబ్బులు ఇస్తాయి, నువ్వు ఇవ్వకుండా ఎట్లా మరి? ఇప్పుడు డబ్బు అంటే ఇప్పుడు 10-15 లక్షలు ఇచ్చినాం అనుకో అన్న, జనం నుండి మనం ఇచ్చినాం. మరి జనానికి ఏం చెప్తావు అన్న? రేపు పని గురించి వచ్చిండు అనుకో, అరే నేను మొన్న 15 లక్షలు ఇచ్చిన, ఒక 1000 రూపాయలు ఇచ్చిన, 2000 ఇచ్చిన, నీకు ఉట్టిగానే ఇచ్చిన 60 ఎలక్షన్ అప్పుడు అని అంటాడు. మనం అట్లా డబ్బు లేకుండా వాళ్ళు జనం నుండి ఆశీర్వదించి పంపిస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకొని ₹1 ఆశించకుండా ఇప్పటికి 25 సంవత్సరాలు నేను వర్క్ చేసుకుంటానున్నా. నేను ఇప్పటి వరకు ఒక్కళ్ళన్నా కూడా నాకు ఇది చేసిండు అనేది ఒక్క ప్రూఫ్ లేదు. నేను ఆల్రెడీ హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారున్నా కనుక జనం గిట్లా ఆశీర్వదించి పంపిస్తారని నమ్మకం ఉన్నది. జనాలే కూడా ఆల్రెడీ భారీ మెజార్టీ 30 వార్డులలో 25వ వార్డు జనసేన జెండా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా. మరి అదేవిధంగా కొత్త పార్టీ చూద్దాం, ఒక కొత్త యువకులను చూద్దాం. 30 వార్డులలో కొత్తగా మార్పు వచ్చింది. మార్పు అనేది 30 వార్డులలో రిజర్వేషన్. 30 వార్డులలో ఎందుకు పోటీ? కేవలం 25వ వార్డు ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ బలహీనం ఉందన్న? లేదు, నేను ఇక్కడ ఎస్సీ రిజర్వ్ ఉన్నది కనుక ఇప్పుడు నేను గతంలో కూడా రిజర్వేషన్ ఉన్న కాడ పోటీ చేసినా కూడా మాకు రిజర్వేషన్లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. లక్కీ ఇచ్చే ఏదో ఇచ్చి మాకు ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు మా పరిస్థితి డబ్బు పెట్టేంత లేదు. అప్పుడు నాకు డబ్బు 10 లక్షలు 20 లక్షలు పెట్టేంత లేదు. ఇప్పుడు ఏంటంటే నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ డబ్బుతో అవసరం లేదు. జనసేన పార్టీలో నువ్వు కొట్లాడాలి, జనాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినావు కనుక నువ్వు మంచి చేయి, మేము టికెట్ ఇస్తావు, నువ్వు జనాలకు కొట్టుకో, ఏదైనా ఉన్నా కూడా జనానికి మంచి చేయన్నారు కనుక డబ్బుతో సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ ఉంది కనుక మేము జనసేన పార్టీ ఉండాలి. మేము స్వచ్ఛందంగా పోటీ చేస్తాను. ఇలా ఎవరికి తొత్తులాగా పని చేసి చిల్లర రాజకీయం అట్లా చేసే బదులు దానికన్నా ఇక లైఫ్ వేస్ట్, చిల్లర లైఫ్ దానికి అట్లా అన్న. ఎట్లా అన్న చెప్పే నిజమేనా? నిజమే అన్న. నిజంగా సేవలు చేసిండు, బాగా సేవలు చేసిండు. రక్తదానం సేవలు చేసిండు. ఇటువంటి ఇంకా కొన్ని చాలా బాగా చేసిండు. ఏం వార్డులో ఏమనుకుంటా అన్న గురించి? వేస్తారా? ఓట్లు వేస్తారన్న కంపల్సరీ. అన్న 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 డబ్బులు మాట్లాడా? నిజంగా మాట్లాడా? పంచరు అన్నకి ఇట్లా అన్నకు మీరు ఇస్తారా, మీకు అన్న ఇస్తాను? అట్లా అటువంటిది ఏం లేదన్న. అరే నైట్లో ప్రేమంగా గెలిపిస్తాం మేము. ఫుడ్ ఎట్లా? ఫుడ్, టీలు, నైట్లో పడుకోయేటప్పుడు బిర్యానీలు, బీర్లు ఇస్తానా? లేదన్న. ఏమి ఎట్లే? అట్లా ఏమి ఎట్లే అన్న? సారీ ఏమనుకోవద్దు, చెప్పండి. నేను టిల్లుబాయ్ అని కాదని యూట్యూబర్. అయితే నా స్నేహితుడు, నా వాడిది, నా పుట్టి పెరిగిన ఈ కాలనీ. అయితే
నేను ఏ కౌన్సిలర్కి కించపరిచి మాట్లాడడం లేదు, ఏ కౌన్సిలర్ గురించి నేను మాట్లాడలేను. ఇప్పటి వరకు కౌన్సిలర్ 30 నంబర్ వార్డుల కౌన్సిలర్ కూడా ఎంఏ ఉన్న వ్యక్తి ఇలా సునీల్ కుమార్ అంటే ఒక పత్తభద్రుడు. ఆయనకి తెలుసు, ఆయన చేసిన పనులు నాకు తెలుసు. ఆయనతో ఉన్నా భక్తదనం ఒకటి డబల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడిండు. డబల్ బెడ్రూమ్లు ఇవ్వకముందు ప్లాట్లు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు వర్క్ ఇన్స్పెక్టర్ అయితే ప్రతి వార్డుల కుల పెద్దలు 59 కులాలకు ఆయన ప్రధాన కార్యకర్త అయితే ప్రెసిడెంట్. అయితే దీనికి మనం కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న వార్డులో మాకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీరాలంటే ఏకగ్రీవంగా నిష్టంగా ఉన్న మనిషి, పైసల కోసం ఆశపడని మనిషి, ఏ దానికి లొంగని మనిషి అంటే మా సునీల్ కుమార్ అని చెప్పి ఆశపడి మా కాలనీకి మంచి చేయాలి, ఒక మంచి పేరు రావాలి. ఈ 30 వార్డుల కన్నా 25 వార్డు డంకా మోగించాలని చెప్పి పార్టీ పరంగా మాకు బీజేపీతో పొత్తు లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. మాకు మా క్యాండిడేట్ ముఖ్యం. ఓకే, మా క్యాండిడేట్ ముఖ్యం. అలాంటి క్యాండిడేట్ మేము ఎన్నుకున్నామన్నా. ఎలాంటి రూపాయి పంచేది ఈ అంతా ప్రజలంటే వచ్చింది. మా ఇంతమంది మాత్రం తిరిగిన వాళ్ళు ఒక్క రూపాయి ఆశించకుండా మా ప్రేమ భక్తిగా మాతో వచ్చారు. మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టి డబ్బుల సమస్య లేదన్నా. మా జేబులు చెక్ చేసుకోండి, మా ప్రాపర్టీ చెక్ చేసుకోండి, మన రూపాయి లేదు. ప్రేమ నాలిక అన్న, మీరు ప్రేమగా మాతో వచ్చారు. మీకేమైనా ఇస్తే మీరు రాలే. మీ మీద మా మీద ఉన్న అభిమానం, ప్రేమ మీకు గుంజుకొచ్చింది. అది ఆ ప్రేమ ఇప్పుడు కూడా నాతో నడండి. 100 మందిని తీసుకొస్తా ఇప్పుడు మీ ముంగట. టిల్లుబాయ్, సునీల్ బాయ్ వచ్చిండ్రంటే చోటమియా బడేమియా మా నిక్నేమ్ ఇక్కడ. మేము అట్లా పనిచేస్తామా. అక్కడ కుల మత భేదాలు మా దగ్గర లేవు. ముస్లిం మనోడే, హిందూ మనోడే, ప్రతి మనిషి మన అన్న తమ్ముడు లెక్క మేము ఇక్కడ నిలిచినాం. మా ముస్లిం గారి మీద కాకా అంటాం, హిందూ నాన్న అంటాం. ఆ ప్రేమ భావన పెంచినాం. ఇలా కాలనీ వాసులు మనకు కోరి మరి సునీల్ భాయ్ నువ్వు ఉండాలి, మీకు గెలిపిస్తాం. ఓపెన్గా చెప్పాం, మేము ఏం చేస్తానో ఏం చేయ మీకు సంబంధం లేదు, గెలిపించే బాధ్యత మాదని మా మీద ఒక భారం వేసి గెలిపించుకుంటాం. ఇలాంటి మిత్రులారా, ఒకవేళ నిజంగా ఈర్ల సునీల్ కనుక పుసుక్కన గెలిచింది అనుకో, చెప్తున్నా మిత్రులారా, కాగజ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమే. వై బికాస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జనసేన పోటీ చేయట్లే, కేవలం కాకినాడలో తప్ప. ఒకవేళ నిజంగా ఈర్ల సునీల్ గారు కనుక గెలిచాడనుకో, కాగజ్ నగర్లో ఆయన చెప్పినట్టు అన్ని వార్డుల కంటే ఈ వార్డుని మాత్రం ఉత్తమమైన వార్డుగా తీరుస్తానని చెప్పారు మీరు. ఈ వీడియో రికార్డు ఉంటుంది, రేపటిన బరాబర్ ప్రశ్నిస్తాం మేము సునీల్ అన్న గారిని. అన్నాకి గ్లాస్ గుర్తుపెట్టుకొని నువ్వు ప్రచారం నేను మిమ్మల్ని ఇచ్చి ఇంటర్వ్యూ చేసినన్నా, మరి మీరు గెలిచారు, మరి అభివృద్ధి ఎందుకు లేని ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజు లెట్స్ చూద్దాం. ఇట్లా నిజంగా సునీల్ అన్న గారు నాతో చెప్పిన మాట నిజం అనిపిస్తే అన్నగారికి మీకు ఓటేయండి, లేదు అబద్ధమే అనిపిస్తే మీకు ఓటేయకండి. యాజ్ యువర్ ఛాన్స్, యాజ్ యువర్ విష్. లెట్స్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.